అవకాశాలు వస్తే పురుషులతో సమానమని నిరూపించుకుంటారు మహిళలు. వారి ఆశలకు అవకాశాల రెక్కలు తొడిగితే ఆకాశమే హద్దుగా దూసుకుపోతారు. అలాంటి టాలెంట్ ఉన్న మహిళలను ప్రోత్సహిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అసాధ్యమనుకున్న చోట సాధ్యం చేసి దారి చూపుతోంది. పురుషులకే పరిమితమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ స్థానంలోకి ఇక మహిళలు కూడా వస్తున్నారు. ధైర్యం, ఆసక్తి, శక్తి ఉన్న మహిళలు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చేందుకు ఇప్పుడు స్టీరింగ్ పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ సహకారంతో మోవో సంస్థ మహిళా సంఘాల సభ్యులకు డ్రైవింగ్ పై శిక్షణ ఇస్తోంది. 100 మంది మహిళలకు శిక్షణ ఇవ్వాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మొదటి బ్యాచ్ లో 24 మంది విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. వీరిలో 2 మహిళలు ఆర్టీసీలో ఇంటర్న్షిప్ ప్రారంభించగా మరో 4 ఫ్రెష్ బస్ సంస్థలో డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. బస్సులు మాత్రమే కాకుండా కార్లు, 3 వీలర్లు, 2 వీలర్ల డ్రైవింగ్ లో కూడా శిక్షణ ఇస్తోంది సర్కార్. మహిళా సాధికారతే ధ్యేయంగా మహిళలకు 3 నెలల పాటు డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. ప్రాథమిక డ్రైవింగ్ నుంచి ప్రొఫెషనల్ బస్సు డ్రైవర్లుగా తీర్చిదిద్దేందుకు టెక్నికల్ అంశాల్లోనూ ట్రైనింగ్ ఇస్తున్నారు. చిన్న రిపేర్లు చేసుకోవడం, టైర్ మార్చడం, ఆయిల్ చెక్ చేసుకోవడంతో పాటు ట్రాఫిక్ రూల్స్, రోడ్ భద్రత వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తోంది ప్రజా ప్రభుత్వం. ఆత్మరక్షణ మెళకువలు, గూగుల్ మ్యాప్స్ వాడటం, డిజిటల్ పేమెంట్స్ సహా ప్రతి ఒక్కటి నేర్పిస్తోంది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాదు, సమాజంలో ఆత్మగౌరవంతో బతికేలా చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళా డ్రైవర్లను చూడబోతున్నాం. ఈ శిక్షణ మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు మంత్రి సీతక్క.